శనారంకెళ్ళి స్కూళ్లకు తాతిళ్ళు ఇక పోరలు పొద్దుగాలు లేచిండ్రంటే పతంగుల మీదనే పడతారు. గ్రౌండ్కు పోవాలే, ఎగిరేయాలి, లేదంటే బంగ్లాలు ఎక్కుతారు. మార్కెట్ల తీరొక్క తీర్లు వచ్చినాయి. లీడర్లు, హీరోలు కార్టూన్ బొమ్మలతోని ఖతర్నాక్ చేసి తయారు చేసి పెట్టిండ్రు. సెలవులు అయిపోయేదాకా మంచిగా పుర్సత్ చేసుకోవచ్చు. అంతా మంచిగానే ఉన్నది కానీ అస్సలు డేంజర్ దీంతోనే ఉన్నది. మళ్ళా మొత్తం షైనా మాంజానే బిండలకు బిండలు తెచ్చి పెట్టిండ్రు. మంచిగా పట్నంలా పతంగుల దుక్నాలన్నీ పుణుకులాడితే గింత మాల్ దొరికింది. ఓ లారీకి సరిపోతుండొచ్చు. ఇలువ ఎంతనో తెలుసునా? దాదాపు 1,24,52,000 లెక్కకైతే ఇది మన తాన బ్యాన్ చేసిండ్రు. అయినా సాటుంగ తెచ్చి అమ్ముతుంటే దుక్నాలన్నీ షెక్కింగ్ చేసి 143 మందిని అరెస్ట్ చేసి గీ మాలు పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఎవరెవరు ఎగిరిస్తున్నారు వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టేసి ఈసారి కేసు కడతాం. గంత డేంజర్ కాబట్టే శిక్షలు సుత గట్టిగానే ఉంటాయి అన్నట్టు. గట్టిదనం ఉండాలని మాంజాకు గాజు పెంకల పొడి పూస్తుంటారు. పతంగులు ఎగిరేసినాక గా మాంజా అట్లనే ఇడిచబెడితే చెట్లకు తంబాలకు చుట్టుకునుడు, తొవ్వెంట వైటోలకు దాకి కాళ్ళు చేతులు మెడలు కోసుకపోవుడు. ఇక పిట్టల గోస సపరేట్ గా చెప్పాలనా, కాలు రెక్కలు మెడకు చుట్టుకోపోయి జీవిడుస్తున్నాయి. ఎగరేస్టోళ్ళకు సుత డేంజరే. గాల్లో వేలాడే కత్తి, అదృశ్య కత్తి చూడండి. ఇది ఒకసారి చూసారు కదా, ఇది మనం మెడకు తగిలితే ఏంటిది పరిస్థితి.